गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपार करुणा सिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वकम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारम् सन्मतिप्रदं श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती महास्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. 68వ పీఠాధిపతులు పూర్వనామం శ్రీ స్వామినాథన్. వీరు 13వ సంవత్సరంలో కలవైలో వీరిని సర్వజ్ఞ పీఠానికి 68వ పీఠాధిపతులకు అలంకరింపజేశారు. బాల్యంలో 13 సంవత్సరాల వయస్సులో శ్రీ స్వామినాథన్ పూర్వనామం ఉన్నటువంటి వారు కేవలం ఆంగ్ల విద్యను మాత్రం అభ్యసించారు. అనగా వేద విద్య ఇంకా అభ్యాసం జరగలేదు. తదనంతరం వీరిని పీఠాధిపతులుగా చేసిన తర్వాత వీరు శ్రేష్టమైన వేద విద్యను మహామంగళం అనేటువంటి ప్రదేశంలో వీరికి ప్రత్యేకంగా కావేరీ నది తీరంలో ప్రతినిత్యం కూడా వేదాధ్యయనం చేయబడింది. మహేంద్ర మంగళం ఈ ప్రదేశం ఎంతో పవిత్రమైన ప్రదేశం. వేద విద్యనంతా అభ్యసించిన తర్వాత వేద ధర్మమునకే తన జీవితాన్నంతటిని కూడా అర్పణ చేసిన మహాపురుషులు కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. అనేకమైన దివ్య మహిమలు చేసినటువంటి ప్రాతస్మరణీయమైనటువంటి కాంచి పరమాచార్య అనగా పరమమైనటువంటి ఆచార్యుడు, సాక్షాత్ దైవ స్వరూపం. నభూతో నభవిష్యతి అన్నట్టుగా దివ్యమైన లీలలను అందించి భగవంతుడిపైన భక్తి జ్ఞాన వైరాగ్యములన్నింటినీ కూడా ప్రజలలో బాగుగా అలుముకొని దాన్ని అందుకొని స్వేచ్ఛమైనటువంటి స్వతంత్ర జీవితం, ఆధ్యాత్మికమైన పరిణితిని పొందడానికి వీరు చేసినటువంటి కృషి అపారమైనటువంటిది. ఆత్మీయులారా, కాంచి పరమాచార్య స్వాముల వారు చాలా చిన్న వయసులో ఉన్నారు. అప్పుడు అంటే దాదాపుగా 18 ఏళ్ల సందర్భం అనుకోండి. ఒకసారి కాంచీపురంలో ఉన్న సందర్భంలో కొంతమంది యాత్రికులు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి యాత్రికులు కొందరు స్వాముల వారి దర్శనానికి వచ్చారు. అందులో అందరూ కూడా భక్తిభావంతో దండం పెడుతున్నారు. అయితే అందులో వృద్ధ దంపతులు ఇద్దరున్నారు. వారు అనుకున్నది చిన్న వయసు ఉన్నటువంటి ఈ యొక్క బాలకుడికి మా యొక్క సమస్యని చెప్తే ఎలా తెలుస్తుంది అనేటువంటి అనుమానంతో వారు దూరంగా నిలుచుకున్నారు. స్వాములు వారే అందరి హృదయాల్లో అంతర్యామైనటువంటి కాంచి పరమాచార్య స్వాములు వారిని దగ్గరికి పిలిచి, ఏమి అల్సర్తో బాధపడుతున్నావా అని అడిగారు. ఈ మాట వినగానే వారు నివ్వెరపోయారు. ఇంకా మా సమస్యనే చెప్పలేదు. అప్పుడు స్వాములు వారు ఏం చేశారు, తన చేతిలో శ్రేష్టమైనటువంటి ఒక ఫలాన్ని చేతిలో పట్టుకుంటూ అనేక వివరాలు వారిని అడుగుతున్నారు. ఆ పండును అలా తిప్పుతూ ఉన్నారు. తదనంతరము ఆ ఫలాన్ని ఆయన భార్యకిచ్చి, మీ భర్తకు దీన్ని అందించమ్మా, ఆ యొక్క అల్సర్ వ్యాధి వెళ్ళిపోతుంది అన్నారు. ఆ యొక్క వచ్చినటువంటి వ్యక్తి అనేక చోట్ల ఆ వ్యాధి గుణమయం కాకుండా ఉండడానికి అనేక తీర్థయాత్రలు చేస్తున్నారు. అటువంటిది ఆయన యొక్క అదృష్టం. కాంచి పరమాచార్య స్వాముల వారి కామాక్షి స్వరూపం, ఆయన యొక్క వ్యాధి నివారణ అయిందనమాట. కాంచి పరమాచార్య స్వాముల వారు ఎక్కడైతే ఉంటారో అదంతా కూడా పవిత్రమైన ప్రదేశం. ఆత్మీయులారా, కొందరు శ్రీవారి దగ్గరికి వచ్చిన వారు అనేకమైనటువంటి అనుభవాలను పొందారనమాట. కొందరు అడుగుతారు, త్వరగానే మాకెందుకు వారు అనుగ్రహం ఇవ్వటం లేదు అని ప్రశ్న సామాన్యంగా మనందరిలో ఉంటుంది. ఆత్మీయులారా,
ఉదాహరణకు చెప్పాలంటే ఒక వైద్యుడి దగ్గర మనం వెళ్ళినప్పుడు ఒక కాలు నొప్పి అని వెళ్తాం. మనల్ని చాలాసేపు కూర్చోబెట్టి ఉంటారు, వేరే వారిని లోపల వైద్యం జరుగుతుంటుంది. తర్వాత ఇంకొకరు పక్కన వాళ్ళ పళ్ళు నొప్పి అని వస్తారు, వారిని కూడా ఆ పక్కన కూర్చోబెట్టి ఉంటారు. ఎంతసేపు అయినా మా యొక్క కాలు నొప్పికి ఎప్పుడు వైద్యం చేస్తారా అని కూర్చుని ఉంటాం. తక్షణమే ఒకరు ఇద్దరు సహాయకులతో లబో దిబో అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ ఉన్నారా అనగా నర్సులు అడుగుతారు, ఏమైంది అంటే పాము కరిచింది అనగానే అవునా అని తక్షణమే వైద్యులు బయటకు వచ్చి వారిని తీసుకువెళ్ళి వారికి తగిన వైద్యాన్ని అందిస్తారు. ఇప్పుడు మనం చెప్పండి, ఎవరికి వైద్యం ఫస్ట్ ఇస్తారు? ఎవరైతే అనంతమైన ఆపత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణము వారిని గురువు అనుగ్రహిస్తాడు. అలాగనే భగవద్గీతలో ఒక మాట ఉంది, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభా అని. ముఖ్యంగా ఆర్తులు, బాధలో ఉన్నటువంటి వారు శ్రద్ధతో ఎవరైతే ఆ యొక్క పరమాచార్య స్వామిని దర్శిస్తున్నారో వారిని వేగంగా, వారిని గుణముఖంగా మారుస్తారు. ఆత్మీయులారా, ఒకసారి ఒక వ్యక్తి ఒక గోవును మరియు దూడను తీసుకొచ్చారు. వచ్చి, స్వామి ఇది పాలిస్తుంది, కానీ ఆ పాలన్నీ కూడా చీము మాదిరిగా, రక్తం మాదిరి కనపడుతున్నాయి అన్నారు. స్వాములు వారు ఒక్కసారిగా వాటిని చూశారు. చూసి ప్రేమతో దాన్ని ఒకసారి తాకినారు. తాకిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తన కలవైలో ఉన్న గోవులను కాచేటువంటి మఠం వ్యక్తిని పిలిచి దీన్ని లోపలికి తీసుకుపోయి పాలు పిండి ఒక గ్లాసులో పాలు తీసుకురా అన్నారు. గ్లాస్ అనగా స్వాముల వారు ఏమిట్లో తీసుకుంటారు? చెక్క పాత్రలు తాగుతారు. వారు పాలు పిండి తీసుకొస్తున్నట్టే స్వాముల వారు ఒకసారి చూసి నవ్వారు. అర్ధం పాలు తాగి దాన్ని పక్కన పెట్టారు. మిగతా వారందరూ ఆలోచన చేస్తున్నారు. అక్కడ వేద పండితులు ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఆ ఉచ్చిష్టం మనకైనా దొరుకుతుందా? అమృత స్వరూపం కదా, భగవంతుడు తాగాడని. మరి కొంతమంది భక్తులు అనుకుంటున్నారు, మాకైనా దీన్ని ఇస్తారో ఏమో, ఇస్తే బాగుంటుంది కదా. అట్లనే దూడను ఆవును తీసుకొచ్చాడు. అతను కూడా ఆ ఉచ్చిష్టం పాలు తమకు దొరుకుతాయేమో అని. ఆత్మీయులారా, గురు పాదోదకం పానం గురోరుచ్చిష్ట భోజనం గురుమూర్తిం సదా ధ్యానం గురు స్తోత్రం సదా జపేతంట గురుగీత. మహాస్వాముల వారు కొద్దిసేపు చూసి తన యొక్క మఠం ఎవరైతే ఆ యొక్క సేవలు చేస్తున్న అతన్ని పిలిచాడు. మరలా పిలిచి ఈ పాలు నీవు తాగేసి అన్నాడు. చూడండి ఎంతటి అదృష్టం అతంది. గోసేవ చేసిన ఫలితము ఎప్పుడు కూడా వ్యర్థం కాదంట, వృథా కాదది. అందుకే గోసేవ అతి ఉత్తమమైనటువంటిది. గురువు యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. అలానే ద్రాక్షారామంలో ఉన్నప్పుడు ఒకసారి శ్రీ శంకర విజయ సరస్వాములు వారు ఏం చేశారంటే, నన్ను పిలిచి అక్కడ పశువుల కాపరకుడు ఉన్నారు, అతనితో వెళ్ళి మాట్లాడున్నారు. నాకు అనిపించింది, పశువుల కాపరితో మాట్లాడేది ఏముంటుంది, గోళ్ళు సాకేవాడిని. మరి స్వాములు వారు చెప్పారుగా, అతని దగ్గరికి వెళ్ళి ఆయన్ను తిమ్మప్ప అనేటువంటి వృద్ధుడు, ఏమండి మీరు పేరేమి, మీ వివరాలన్నీ అడిగారు. అడగని అతను చెప్పాను, నాకు ఒక కుమార్తె ఉంది స్వామి, ఈ ఊర్లోనే మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, మా అల్లుడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ గోవులు నువ్వు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు అని అడిగాను. చాలా రోజుల నుంచి చేస్తున్నానండి, ఇది బ్రాహ్మణులది ఈ యొక్క ఆశ్రమము. నా గోవులను కూడా ఒకవైపు కట్టేశాను, నేను మేత తీసుకొచ్చి నా గోవులకు వేరే నేను ఖర్చు పెట్టుకుంటాను, ఆశ్రమం గోవులు ఉన్నాయో బ్రాహ్మణులు వాళ్ళ గోవుకు నేను వేరే మేత వేస్తాను అన్నాడు. ఎందుకు అంత లెక్కాచారం ఉందనగా, లేదు స్వామి ఇది బ్రాహ్మణులు సొత్తు, మనం తినరాదు, నాది ఏముందో నా పాలను పిండుకుంటాను, ఇవి ఆశ్రమానికి ఇచ్చేస్తాను, చాలా ఏళ్ళ నుంచి నేను ఇలానే చేస్తాను, మా తండ్రి గారు ఇలానే ఉండమని చెప్పారు అన్నారు. తర్వాత సాయంకాలం ఏం చేస్తావు అని అడిగాను. సాయంకాలము ద్రాక్షారామం శివాలయానికి వెళ్తాను, స్నానం చేసి అక్కడ వెళ్ళి ఆ శివాలయంలో చాలాసేపు కూర్చొని గోపురం దర్శనం చేసుకుని ఈ ఊరంతా క్షేమంగా ఉండాలి నేను ప్రార్థించుకుంటాను స్వామి అన్నాడు. ఎందుకు అలా అడుగుతున్నావు అంటే, నీ సొంతంకి ఎందుకు అడగనంటే, ఎందుకు అడగాలి స్వామి, ఏమీ అక్కర్లేదు, మా తాతగారి నుంచి ఈ ఊర్లో ఉంటున్నాము, మాకు ఏ వ్యాధులు కానీ లేవు, అన్నీ సలక్షణంగా జరుగుతూ ఉంది, మరి నీ గొప్ప శ్రీమంతుడు కాలేదు, మాకెందుకు స్వామి ఐశ్వర్యంతో, ఈ గోసేవ చేసుకోవడం ఎంతో పుణ్యం నాది, ఆ గోసేవ చేసినందువల్ల కదా నన్ను ఉదయాన్నే స్వాముల వారు పిలుస్తారు, శ్రీ శంకర విజయ స్వాముల వారు పిలిచి నన్ను మాట్లాడిస్తారు. ఒకరోజు నన్ను దగ్గరికి పిలిచి పక్కన నిల్చొని పెట్టుకొని నాతో ఫోటో తీయించుకొని నాకు ఫోటో ఇచ్చారు స్వామి అన్నారు.
అప్పుడు అనిపించింది స్వాముల వారు ఎవరైతే సత్కర్మలు చేస్తారో వాళ్ళ వైపే వారి దృష్టి ఉంటుందట. అందుకే మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు ఎస్ సమామేతి పాండవ. భగవంతుడు చెప్తాడు, నాకు ఇష్టమైన పనులే చేయాలి. చాలామంది మేము ఇంట్లో ఫోటో పెట్టుకున్నాము, మంచిది, నమస్కారం చేస్తాం, చాలా మంచిది జ్ఞాపకం కోసం. అయితే శ్రీ శంకర విజయ సరస్వాములు వారి యొక్క ఇష్టం ఏమిటనగా ఎవ్వరు కూడా తమోగుణంతో ఉంటారు. తమోగుణం అంటే నిద్రించడం, అధికంగా నిద్రించడం, మధ్యాహ్నం పూట నిద్రపోవడం, ప్రతిరోజు కూడా నిత్య కార్యక్రమాలు ఏం చేస్తున్నామని పైన మనకు లక్ష్యం ఉండాలి. ఇవిని ఎప్పుడు ఆయన బోధించరు. అయితే వారిని చూసినప్పుడు మనకు అవన్నీ ఆలోచనలు వస్తాయి. నేను చాలాసార్లు చూశాను, ఎవరైతే సత్కర్మల్లో చేస్తున్నారో, ఎవరు మంచి పనులు చేస్తుంటారో వారిని అతి త్వరగా వారిని పిలిచి ఆయన అనుగ్రహం చేస్తుంటారు. ఇక్కడ ఎందుకు నన్ను ఆ యొక్క గోశాలలో ఉన్నవాడిని మాట్లాడించమన్నారంటే, చూడు అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణం చూడు. ఒక తక్కువ కులంలో వచ్చినా కూడా అతను గ్రామానికి మంచిని కోరుతున్నాడు. గ్రామానికే మంచి కోరడం అనేటువంటి చాలా గొప్ప విషయం. పరమేశ్వరుడు అంటాడు, మత్కర్మ కృన్ మత్పరమో, ఆ చేసిన కర్మ ఫలితాన్ని నాకే అర్పించు. మద్భక్త, భక్తుడు అనేవాడు ఎలా ఉండాలంటే సర్వుల క్షేమాన్ని కోరేటువంటి చాలా మంచి గుణం అది. నిష్కల్మషమైన హృదయమే భగవంతునికి ఆలయం అన్నమాట. ఈ శరీరం అనేకమైన అస్థి, మజ్జ, మాంసములు, రక్తములు, అనేకమైనటువంటి దుర్గంధ భూయిష్టమైన శరీరాన్ని లోపల ఒక జ్యోతి వెలుగుతుందన్నమాట, ఆధ్యాత్మిక జ్యోతి. ఆధ్యాత్మిక జ్యోతి ఉన్నందువలన ఈ శరీరానికి ఇంతటి ఐశ్వర్యము, భోగము, భాగ్యం కలుగుతుంది. ఈ ఉపాదానంగా మనకు భగవంతుడు ఇచ్చాడు. దీన్ని మనం సద్వినియోగం చేసుకున్నవాడు వాడి యొక్క మోక్ష మార్గానికి వెళ్ళిపోతాడనమాట. మోక్షం అనగా మరణ రాహిత్యం, మరలా ఈ ప్రపంచానికి రానవసరం లేదనమాట. ఆత్మీయులారా, ఒకసారి కాంచి పరమాచార్య స్వాముల వారు ఒక నది దగ్గర స్నానానికి వెళ్తున్నారు. ఆ రోజు వపన పౌర్ణమి అని, అనగా ఆ రోజు క్షురకర్మ జరుగుతుందన్నమాట. చాలా భక్తి శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారు ఎందరో కూడా. వపన కర్మ అయిన తర్వాత వారి గంగా నదితో, గంగా జలంతో వారికి అభిషేకం చేస్తారు. అంటే వాడు తాకేటువంటి వాడు ఎంత అదృష్టం అంటే అతను కూడా స్నానం చేసి మరియు భక్తి తత్పరుడై స్వాముల వారిని తాకేటువంటి అదృష్టం అతనికి ఉందన్నమాట. ఆ తర్వాత అతనికి సాంప్రదాయంగా ఇవ్వవలసినవన్నీ వస్తువులన్నీ ఇస్తారు అతనికి. తర్వాత ఆ స్వాముల వారికి దండం పెట్టుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోతారు. ఈ వపన పౌర్ణమి రోజు స్వాముల వారు నదీ తీరంలో స్నానం చేస్తున్నారు. స్వామికి అతి దగ్గరలో పండితులు, వేదం చదువుకున్న వారందరూ కూడా ఆయన మునిగిన తక్షణం ఆ జలం మా పైన పడవలాలి. మరి ఇంకా కొంతమంది వారి వారి అర్హతలు, వారి వారి బట్టి, భక్తి బట్టి అలా ప్రదేశం అంతా నిల్చుకొని ఉంటారు. దూరంలో ఒకడు చేపలు పట్టేవాడు నిలుచుకున్నాడు. స్వాముల వారు స్నానం అయిన తర్వాత నేను నా కార్యక్రమం చేసుకోవాలని స్వాముల వారు స్నానం చేసి తన దగ్గర ఉన్న కౌపీనాన్ని అక్కడ నీళ్ళలో వదిలేస్తారు. ఆయన అది ఎవరికి దొరుకుతుందా అనేటువంటి అందరూ చూస్తున్నారు. అది అలా వెళ్ళి 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 ఆ యొక్క చేపలు పట్టేవాడు ఉన్నాడు కదా, అక్కడ మత్స్యకారుడు నిల్చుకున్నాడు. భక్తులు చేతులు జోడించి స్వాముల వారు స్నానం చేస్తున్నారు, ఆ జలం తలపై చల్లుకున్నాడు. అతనికి దొరికింది. ఎంతో సంతోషంగా బయటికి వస్తున్నాడు. స్వాముల వారు అతన్ని చూశారు. చూసి, నీ అదృష్టం దొరికిందా అన్నారు. చాలా సంతోషం స్వామి, నా యొక్క జన్మ ధన్యమైంది అన్నాడు. అప్పుడు మంచి మార్గంలో ఉండు అని అతనికి హితవు చెప్పారన్నమాట. ఆత్మీయులారా, శ్రీవారు అనేటువంటిది దర్శన భాగ్యమే అందరికీ అదృష్టం. జాతి, మత, కులము, విచక్షణ ఏవి లేకుండా ఏ విధంగా గంగా నది అందరినీ కూడా పవిత్రం చేస్తుందో, అదేవిధంగా గురుస్మరణ మనం ఎప్పుడు చేయడం ద్వారా మనలో ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది మనలో రగులుతుంది అంటారు. జ్ఞానము అది మందంగా జ్వలిస్తూ ఉంటుంది. ఆ గురు స్మరణ అనేది ఎప్పుడు జరుగుతుందో అది వేగవంతమైపోయి మనల్ని అన్నింటినీ కూడా ఈ కర్మ సంచయాన్ని అంతటినీ కూడా ఆగామి, ప్రారంధము, సంచయం అనే కర్మలన్నీ తొలగించుకొని
వాడు అత్యంత ఆనందమైనటువంటి పరమపదాన్ని చేరుకుంటాడు. అందుకే గురు అనే 2 అక్షరాలు సర్వమునకు శ్రేష్టమై ఉన్నాయని అన్నారు. అందుకే నగురోరధికం 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 నగురోరధిక. గురువు కంటే అధికమైన ఎవ్వరు లేరనమాట. ఆత్మీయులారా, ఈ యొక్క వాక్పుష్పములన్నింటినీ కూడా శ్రీ సద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారి దివ్య చరణారవిందం ఆత్మీయ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జయ శంకర.